వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఈ లాగ్ ఏంటి అంటే 23rd రోజు సరస్వతి పూజ అయింది కదండి. తో ఆ రోజైతే మా పాపకి సారీ అనేది నేను డ్రేప్ చేశాను. మొత్తం లాగ్లో అయితే షేర్ చేసుకోబోతున్నాను. లైక్ మా పాప హెయిర్ స్టైల్ కానీ సారీ డ్రేపింగ్ ఇవంతా కూడాని ఇక్కడ బెంగాల్లోని ఎవ్రీ ఇయర్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సారీ అనేది కట్టుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలకి సారీ కూడా దొరుకుతుందండి. నేనైతే 2 years బ్యాకే పర్చేస్ చేశాను. బట్ ఎవ్రీ ఇయర్ అదే ఎల్లో కలర్ సారీ అయిపోతుంది అని చెప్పి ఈ ఇయర్ అయితే నా సారీ అనేది కట్టానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీకి అయితే ఇలాగా హాఫ్గా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు కట్టేటప్పుడు వాళ్ళకి మన సారీ అనేది చాలా పెద్దదిగా అయిపోతుంది కాబట్టి ఇలా హాఫ్గా అయితే నేనైతే ఫోల్డ్ చేసేసుకున్నాను. అంతలో మా పాప కూడా చాలా సన్నంగా కూడా ఉంటుంది. కొంచెం చబ్బిగా ఉంటే బాగుండును, బట్ తనైతే చాలా సన్నంగా ఉంటుంది. ఇంకా సారీ కట్టాలి అంటే చాలా కష్టపడ్డాను అనమాట. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీకి పళ్ళు అనేది ప్లేస్ చేసేసుకుంటున్నాను. ఒకవైపు కడితే ఇంకో వైపు జారిపోతూ ఉంటుంది తనకి. ఇంకా పళ్ళు కట్టేసిన తర్వాత ఇంకా కుర్చీలు అయితే అలానే హాఫ్గా చేసుకొని అయితే కుర్చీలను అయితే పెట్టేశానండి. చాలా కుర్చీలు అయితే వచ్చాయి. ఇంకెలాగో ఒకలాగా శారీ అయితే డ్రేప్ చేసేసుకున్నాను. ఇలా అయితే ఫైనల్ లుక్ అనమాట. తనకి శారీ అయితే కట్టేశానండి. శారీ కట్టేసిన తర్వాత ఇంకా క్రీము పౌడర్ అనేది తన ఫేస్కి అయితే అప్లై చేసేసుకున్నాను. హెయిర్ స్టైల్ తన హెయిర్ అనేది చాలా చిన్న హెయిర్, బట్ ఆ చిన్న హెయిర్కి ఇప్పుడిప్పుడే పెంచుతున్నాం కాబట్టి హెయిర్ స్టైల్ అనేది వేస్తూ ఉంటానండి. మీకు ఎవరైనా చిన్నపిల్లలకి హెయిర్ స్టైల్ కావాలి అంటే కమెంట్ చేయండి. నేను డిఫరెంట్ హెయిర్ స్టైల్ అయితే మా పాపకు వేస్తూ ఉంటాను కదా, పోస్ట్ చేస్తాను. నేనైతే ఇలాగా ఫ్రెంచ్ ప్లేట్లో అయితే వేస్తున్నానండి. ఇలా వేసేసుకుని కొంచెం టైట్గా చిన్న హెయిర్ ఉంటాయి కాబట్టి కొంచెం టైట్గా అయితే వేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఊడిపోకూడదు అని చెప్పి లాస్ట్లో అయితే చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసి చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, అలాంటి క్లిప్స్ అయితే ఈ మధ్యలో పెడితే చిన్నపిల్లలకి చాలా క్యూట్గా అయితే కనిపిస్తారు అని చెప్పేసి ఇంకా నేనైతే ఆ క్లిప్స్ అనేది పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు చూసారా, ఓన్లీ నేనైతే మిడిల్లో మాత్రమే వేస్తున్నాను. సైడ్ని అయితే వేయట్లేదు. ఎందుకంటే మా పాప హెయిర్ అంతా ఒకలా అయితే ఉండదన్నమాట. తో ఈక్వల్గా ఉండదు. ఇంకా సైడ్ వేస్తే ఇంక ఊడిపోతూ ఉంటుందని చెప్పి ఇంకా ఓన్లీ మధ్యలో మాత్రమే వేస్తున్నానండి. చూసారా, మధ్యలో మాత్రమే వేసి ఇంకా లాస్ట్లో అయితే రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకుంటే టైట్గా మనకైతే ఊడకుండా అయితే ఉంటుంది. ఇంకా చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ అన్నీ కూడా మధ్యలో అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను. అవి చూడడం కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఇదైతే మా పాప ఫైనల్ లుక్. మరి ఎలా ఉందో కమెంట్ చేయండి. మా పాపకు కూడా సూట్ అయిందా లేదా అనేసి. ఇంకా ఫైనల్గా హెయిర్ స్టైల్ వేసేసిన తర్వాత ఇంకా ఫ్లవర్స్ కూడా కొన్ని ఫ్లవర్ అయితే ఉండాలి. తో అది కూడా లాస్ట్లో అయితే నేను పెట్టేశాను. ఇంకా లిప్స్టిక్ అయితే రాసేసుకున్నది అనమాట తను. ఇంకా లిప్స్టిక్ స్టిక్కర్ ఇవన్నీ కూడా పెట్టేసుకొని ఇంకా ఫైనల్ లుక్ అయితే తనకి ఇలా వచ్చింది. మరి ఎలా ఉంది తన ఫైనల్ లుక్ కమెంట్ చేయండి. ఎవ్రీ ఇయర్ సరస్వతి పూజకి అయితే రెడీ అవుతుంది కంపల్సరీగా. చూసారా, ఇంకా గార్డెన్లోకి వెళ్ళి కొన్ని పిక్స్ అయితే తీసుకుంది. ఇది మా కంపెనీ లోపల గార్డెన్లోకి వెళ్ళి ఇంకా అక్కడైతే ఫ్లవర్స్తోని ఇంకా కొన్ని పిక్స్ అయితే తీసుకుంది. ఎలా ఉంది మా పాప సారీ? బాగుంటే తప్పకుండా కమెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి. అలానే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.